కానీ వాళ్ళకు నైతికత ఉంటుంది కదా, ఇది చేస్తే తెలంగాణ సమాజం ఒప్పుకోదు, ఈ పని చేస్తే తెలంగాణ సమాజం కోపం వస్తుంది అనే ఒక భయం ఉండాలి. ఆ భయం లేని ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే, ఆ భయం లేని ప్రభుత్వాన్ని మనం సమర్థించిన, ఆ భయం లేని ప్రభుత్వాన్ని అనుమతించిన, అవి అంతిమంగా మనం ఏమవుతుంది, 20 సంవత్సరాలు చాలా కష్టపడి నిర్మించిన ఒక తెలంగాణ చైతన్యం తర్వాత ఉద్యోగ వ్యాసాలతో పాటలతో అయిపోలేదు కదా, ప్రాణత్యాగాలు దాకా చాలా విలువైంది. ఆ చైతన్యం కలిసిపోతే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ మామూలుగా అయిపోతే, మామూలు రాష్ట్ర ప్రభుత్వాలు, మామూలు ముఖ్యమంత్రులు, మామూలు ప్రజలు ఉన్నారనుకోండి, అయిపోతే ఆ 20 ఏళ్ళ కష్టం ఉంటాయి కదా. ఈ విషయం ఒకసారి మంజరి రచన సంఘం ఆలోచించాలని, మంజరి రచన సంఘం ఇప్పటికీ ప్రాథమికంగా తెలంగాణ వాద ప్రజల సంఘమే నేను అనుకుంటున్నాను. అందుకోసం కూడా ఈ సభలో ఆ విషయం ప్రస్తావించాలనుకున్నాను. థ్యాంక్ యూ.